శబరిమలలో భక్తుల రద్దీపై ఎక్స్క్లూజివ్ కవరేజ్ అందిస్తోంది టీవీ9. గత వారంతో పోల్చితే భక్తజన సందోహం కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆలయం దగ్గర సాధారణ రద్దీ కనిపిస్తోంది. భక్తుల దర్శనాలు కూడా సాఫీగా సాగుతున్నాయి. రద్దీని సెంట్రల్ ఫోర్స్ కంట్రోల్ చేస్తోంది. శబరిమలలో భక్తుల రద్దీతో ఎలాంటి అవస్థలు పడుతున్నారో గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. అయితే పోలీసులకి ప్రభుత్వానికి సరైన సమన్వయం లేదు. అలాగే ట్రావెన్కోర్ దేవస్థానం సైతం సరైన వసతులు ఏర్పాటు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో మొత్తానికి ప్రస్తుతం అయితే శబరిమలలో పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చినట్టుగానే తెలుస్తోంది. అయితే గత వారంతో పోల్చితే భక్తజన సందోహం కూడా కాస్త తగ్గింది. ప్రస్తుతం ఆలయం దగ్గర సాధారణ రద్దీనే కనిపిస్తోంది. భక్తుల దర్శనాలు కూడా సాఫీగానే సాగుతున్నాయి. మొత్తం సెంట్రల్ ఫోర్స్ ఇక్కడ రద్దీని కంట్రోల్ చేస్తోంది. వేరు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్షలు తీసుకున్న స్వాములు శబరిమలకి పోటెత్తుతున్నారు. గంటకు రద్దీ పెరుగుతూ వస్తోంది. స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని శబరిమల నుంచి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. శబరిమలలో రద్దీ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. నిన్న మొన్న ఉన్నటువంటి రష్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అంతకుముందు ఈ నెల 7వ తేదీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ క్రౌడ్ చేరుకున్నారు. అయితే క్రౌడ్ చేరుకోవడం అనకంటే ఇక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి మారిపోయింది. పోలీసులు కానీ ట్రావెన్కోర్ కానీ గవర్నమెంట్ కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు మాత్రం కొంత స్మూత్గానే క్యూ లైన్స్ కానీ స్మూత్గానే భక్తులకు దర్శనం కానీ స్వాములందరికీ ఎవరెవరికి ఏ క్యూ కేటాయించాలి, ఇరుముడితో వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, కొంత సివిలియన్స్ ఎట్లా వెళ్ళాలి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు, దాంతోపాటు కొంతమందిని ఎవరైతే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ క్యూ లైన్లో మధ్యలో వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొంత కంట్రోల్లోకి వచ్చింది. 18 మెట్లు ఎక్కుతున్నటువంటి భక్తులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ఎవరైతే కొంత క్యూ లైన్లో నడవలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తీసుకొచ్చి వేరే విధంగా పంపిస్తున్నారు. పోలీసులు ఈరోజు ఉదయం నిన్నటి వరకు చూసింది వేరు, ఈరోజు ఉదయం నుంచి బాగా యాక్ట్ చేస్తున్నారంటే పూర్తిగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేటువంటి పద్ధతి కానీ ఎక్కడికక్కడ భక్తుల్ని నిలువరించేటువంటి సిస్టమ్ కానీ అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ 4 రోజుల నుంచి ఏమైంది అంటే ఖచ్చితంగా ట్రావెన్కోర్కి పోలీసులకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనిపించింది. ఆ ఎఫెక్ట్తోనే ఇన్ని రోజులు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇలాగే కొనసాగితే, ఇలాగే వీళ్ళ మధ్య సమన్వయం కరెక్ట్గా ఉంటే, కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి క్యూ లైన్లో వాళ్ళు వస్తారు, ఎవరికి సంబంధించినటువంటి క్యూ లైన్లో వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రత్యేకంగా పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇరుముడితో వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్ ఉంటుంది. స్వాముల్లో 60% పైగా తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి తెలుగు స్వాములు, అయ్యప్ప స్వాములు ఇక్కడికి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కొంత చొరవ తీసుకొని ఇక్కడ ఒక ప్రత్యేక భవనం నిర్మించడం. ఎందుకంటే చాలా ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఆఫీస్ కాంప్లెక్స్లో కానీ ఆ పక్కన ఉండేటువంటి రూమ్స్ ఉండేటువంటి అవి కానీ వీటన్నిటినీ కొందరు ప్రైవేట్గా నిర్మించినవి ఉన్నవి, కొన్ని డొనేషన్ చేసి నిర్మించుకుంటున్నవి ఉన్నవి. కొంత ఇక్కడ కేరళ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటికే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి ఈ కేరళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. కొంత ప్లేస్ ఇచ్చినట్లయితే 5 ఎకరాలు 10 ఎకరాల ప్లేస్ ఇస్తే అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనం నిర్మించే అవకాశం ఉంటుందంటూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు.